హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ బ్లాగ్. ఈరోజు అయితే నేను కొద్దిగా చికెన్ ఉంది ఫ్రెండ్స్, దాంతో అయితే చికెన్ గోంగూర చేస్తున్నాను. పదండి ఫ్రెండ్స్, ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక స్పూన్ జీరా వేసుకొని జీరా చిప్పట్లాడగానే అల్లం వెల్లిపాయ పచ్చిమిరపకాయ ఆనియన్ వేసి దాన్ని కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేసేసుకొని మనకు ఆనియన్ అల్లం వెల్లిపాయ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పచ్చి వాసన పోస్తే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువసేపు కూడా ఫ్రై అవసరం లేదు, హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో అయితే ఒక గుప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాను, ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వేసినాక మనం దగ్గర ఉన్న చికెన్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా అయితే నేను హైలోనే పెట్టి ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. సిమ్లో అయితే పెట్టలేదు, ఎందుకంటే ఇది స్కిన్లెస్ కాబట్టి సిమ్లో పెడితే మొత్తం ముక్క చిదురైపోతుంది. నేనైతే ఇప్పుడు దానికి సరిపడంతా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 2 టమాటాలు ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం ఈ పీసెస్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చికెన్ గోంగూర కాబట్టి ఫ్రెండ్స్ దానికి కొంచెం స్పైస్ ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఒక పెద్ద స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే కొబ్బరి, చెక్క, లవంగా, యాలక్కాయ, ధనియాల పేస్ట్ ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని చూడండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిద్దో. చక్కగా మంచిగా ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు. కలుపుకున్నాక ఆల్రెడీ గోంగూర అంతా నేను మెదిపేసాను ఫ్రెండ్స్. గోంగూర వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఆ పులుపు అన్నది మొత్తం చక్కగా పీసెస్కి పట్టి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇనిగిపోయేలాగా మనం వండుకుంటే మన చికెన్ గోంగూర అనేది రెడీ అయిపోతుంది. ఓకే బాయ్.